కనీసం లోన్ ఇప్పియండి సినిమాలు చూడండి రేట్లు పెరిగిపోతా టికెట్లు సినిమాలో హైలైట్ పాయింట్ సోది మొత్తం విన్న రాముడికి సీత మీద అన్నట్టు ఉందండి. అదే చెప్పిన ఇంటి పేరు కోసం 3.5 గంటల సినిమా ఎవడా తీసింది అని చెప్పింది. అదే చెప్తుందా ఇంటి పేరు కోసమే ఎలా ఉంది సినిమా అర్థమైందా? లేకపోతే ఇంకోలాగా ఆలోచించండి, ఆడదాని మాట వింటే ఎలా ఉంటుందో అని దానిపైన 3.5 గంటలు తీసినాడేమో. మైట్ అది కూడా ఉండొచ్చు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అరే ఓకే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. నేను కూడా రేపు పెళ్లి చేసుకుంటే ఆ మాట ఇంటా. పుష్ప 2 పుష్ప 3 నేను తీస్తాను. పైకి అలా 5,000 కోట్ల స్మగ్లింగ్ నడుచుంటుంది. సో పుష్ప 3కి మరి ఇంకో 5,000 కోట్లు అంటే మనం 7-8 ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో అతను మాల్దీవ్స్ నుంచి దిగి వచ్చినప్పుడు ఈ 3 నామాలు ఉంటాయా, 3 నామాలు కాస్త సైడ్ జరిగి ఉంటుంది. అది కూడా ఫైండ్ అవుట్ చేసిన. అది మిస్టేక్, గంటల మిస్టేక్ అది. దాని తర్వాత వచ్చేసి నిజంగా చెప్తున్నా, పెళ్ళాం అనేటువంటిది నా మొగుడు అని అంటే ఏ సంసారమైనా బాగానే ఉంటుంది అని పాయింట్ చూపించాడు. దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది నేను ప్రశ్న. దాని తర్వాత బ్రహ్మాండంగా ఉంది. స్వాగ్ ఏదైతే ఉందో నేనేమనుకున్నా అంటే మీరు కూడా చెప్తున్నా ఆగు, ఉప్పు తక్కువైంది పప్పు తక్కువైంది అనేవు అర్థమైందా? మళ్ళీ పుష్ప 4 తీయాల్సి వస్తుంది. అది ఆమె ఏం వండినా అది కరెక్ట్ అని తినండి, లేకపోతే మళ్ళీ 1,000 కోట్ల బడ్జెట్ తీయాల్సి వస్తుంది. అర్థమైందా? అది చెప్తున్నా అందరికి. సో ఓవరాల్ గా సినిమా బాగుందన్న, నో ప్రాబ్లం, నో డౌట్. చాలా మంది నిజం చెప్తున్నా. అయ్యే కొన్ని సీన్లకైతే నాకు కూడా అల్లు అర్జున్ పైన పెద్ద అభిప్రాయం లేదు, కానీ సినిమా చూసిన తర్వాత వాడు ఏడుస్తాడయా, కష్టం కనపడి. సో ఒక లెగసీ అయితే కంటిన్యూ అయింది. అల్లు అర్జున్ హ్యాస్ మెయింటైన్డ్ హిస్ లెగసీ. ఎక్కడిది అది? అల్లు రామలింగయ్య గారి లెగసీ కంటిన్యూ చేశారు. ఆయన కమెడియన్ కింగ్. బాక్స్ ఆఫీస్ ఎండ్ ఆఫ్ ద డే మనం కొట్టుకొని వస్తాం, వాళ్ళు వచ్చి సినిమాకి స్టేజ్ ఎత్తారు. అవసరమా? ఆడ విలన్ కమెడియన్ ఎవరు లేరు. ఇంకోటి ఈగో అనమ్మ జీవితం, ఈగోకు పోయారా స్వామి అనమ్మా. ఆ ఈగో కోసం వాళ్ళ నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఏముంది, కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. పుష్ప 3 రాకపోయేదేమో కాంప్రమైజ్ అయితే. అది అక్కడ అది కూడా